కత్తెర గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో, కత్తెర గుర్తుంచుకో. సూర్యాపేట జిల్లాలో రెండో విడత ఎన్నికలు మాత్రము ప్రశాంతంగా కొనసాగాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చెదురుమేరు సంఘటనలు తప్ప అంతటా కూడా ప్రశాంత వాతావరణం జరిగింది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా చివెమల మండలం గుంపుల గ్రామంలో ఇక్కడ మాత్రం రాత్రి కొంత ఉత్కంఠ తెరలేపని చెప్పొచ్చు. చివరి క్షణం వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నువ్వా నేనా అనే విధంగా పోటీ పడడం జరిగింది. లాస్ట్కి మాత్రము బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాతాల పద్మ గారిని విజయం వరించని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం నాతాల పద్మ గారి దగ్గర ఉన్నాము, వారి మాట తెలుస్తున్నాం. మేడం నమస్తే. మేడం, మీరు విజయం సాధించినందుకు మా మీడియా తరఫున మీకు కృతజ్ఞతలు. మీరు విజయం సాధించడం జరిగింది, మీరు ఎట్లా చూస్తున్నారు? మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? మా ఊరు ప్రజలకు అందరు నన్ను గెలిపించినందుకు నమస్కారం. మేము అనుకున్నదే చేస్తాం. చెప్పండి, వాస్తవానికి మీరు విజయం సాధిస్తానుకున్నారా? సాధించిన తర్వాత ఏమనిపిస్తుంది? సాధిస్తానని అనుకున్నాం, కానీ కొంత మళ్ళా అలా డౌట్ వచ్చింది. దాని ప్రకారం ఎట్లాగా మేము గెలిచినాం ఒక ఓటుతోటి. వారి కుమారుడు మన దగ్గర ఉన్నారు. అన్న చెప్పండి, అమ్మగారు విజయం సాధించింది, ఉత్కంఠభరితమైన ఈ విజయంలో మీ పాత్ర ఏంది? మా పాత్ర ఏం లేదు, మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారం ముందుకు చేద్దామని ఆ మేనిఫెస్టోనే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ నమ్మకంతోనే మమ్మల్ని గెలిపించండి, ఊరు అభివృద్ధి చేస్తామని మేము పక్కా చేస్తామని చెప్పాము. ఆ నమ్మకంతో నన్ను గెలిపించండి నేను భావిస్తున్నా. అదే నమ్మకాన్ని కూడా ముమ్ము చేయకుండా నేను ఆ మేనిఫెస్టో ప్రకారం వెళ్ళదలుచుకున్నాను. ముఖ్యంగా చెప్పండి, మీరు విద్యావంతులు, రాజకీయంగా ఉన్న వాళ్ళు, సమస్య మీ గ్రామంలో మీకు కనిపించే ప్రధాన సమస్య ఏంటంటే? అసలు సమస్య ఊరు మొత్తమే సమస్య ఉంది. సమస్య లేదని కాదు, నేను వ్యవసాయ రంగం నుంచి డైరెక్ట్ రావడమే ఊరు సమస్యలు తీర్చడానికి వచ్చి. నేను ఇంతవరకు ఏ పార్టీలో తిరిగినాను కానీ ఏ పార్టీ మద్దతు నాకు లేదు. ఊరు సమస్యల వల్లనే ఊళ్ళో ప్రజల బాధలను చూసే నేను కూడా నా సొంతంగా నా బాధను అనుభవించబట్టి నేను ముందుకు రావడం జరిగింది. రాత్రి జరిగిన ఎన్నికల్లో ఉత్కంఠ పోరు జరిగింది. అసలు విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకున్నారు? ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చింది? నేను ఈ మెజారిటీతోనే గెలుస్తానన్న నమ్మకం జరిగింది. రాజకీయంగా కొన్ని శక్తులు దాన్ని డైవర్ట్ చేసి, రాజకీయంగా కొన్ని దుష్టశక్తుల వల్ల ఆ మెజారిటీ అనేది ఒక్క ఓటుతో రావడం జరిగింది. అది కూడా కొద్దిగా బాధగా ఉంది. అయినా పర్లేదు, నాకు ఓటేసిన ప్రజానికానికి ఆ గెలుపుకు కంపల్సరీ నేను కట్టబడి ఉంటా. వాళ్ళకు అన్ని రకాలుగా నేను అందుబాటులో. మీ ప్రజలకు ఏం చెప్పబోతారు? మీ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? భరోసా ఏం లేదు. నేను ఏ రోజైతే మేనిఫెస్టో తీసుకొని ముందుకు వచ్చినో, నేను మా బ్రదర్ సైద్ రెడ్డి కూడా ఏ మేనిఫెస్టో పెట్టి ముందుకు వచ్చినామో, ఏదైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలను కంపల్సరీ 100% చేయటానికే ముందుకు వస్తున్నా. ఓకే, మనం చూస్తున్నాము ఇది విజయవాడ హైదరాబాదు హైవే రోడ్డుకు ఉన్నటువంటి విలేజ్. ఇది గతంలో మాత్రము రెండు విలేజ్లు ఉండేది. గ్రామ పంచాయతీ అయిన తర్వాత మాత్రం ఇది రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉత్కంఠభరితమైన పోరులో నాతాల పద్మ గారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. వాళ్ళ కుమారుడు ఒకటి చెప్తున్నారు, మేము ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాము, ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మేము ఈ పలానా పని చేస్తామని చెప్పాము, ఖచ్చితంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి పుట్టిన వాడిని, నాకు అంతకుముందు రాజకీయం అనేది సరిగా తెలియదు. ఇప్పుడు మా అమ్మగారు సర్పంచ్ చేపట్టి ఖచ్చితంగా నేను మా బ్రదర్ కలిసి దీన్ని ఖచ్చితంగా గ్రామంలో ఒక సమస్యని కాదు ఎక్కడ చూసినా కూడా సమస్యల తాండవిస్తుంది. ఆ సమస్యలన్నిటి కూడా అధిగమిస్తేందుకు నేను ప్రయత్నం చేస్తాను కూడా వారి కుమారుడు మనకు పేర్కొంటున్నారు.